హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణితో కబుర్లు. చాలా రోజుల తర్వాత నేను మా సైడ్ ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది మాకు ఎలాంటి ఫంక్షన్స్ లేక. సో ఇప్పుడైతే మేము వెళ్ళేది మా అన్నయ్యకి పాప పుట్టింది. తన 21st day ఫంక్షన్కి వెళ్ళబోతున్నాం. అండ్ మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి వరంగల్ సైడ్ ఉంటారు. మేమందరం మా కజిన్స్ ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి ఒక వ్యాన్ మాట్లాడుకొని వెళ్తున్నాము. సో బిఫోర్ డేనే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్నట్టుగా ప్లాన్ చేసుకొని సో కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను నేను. అండ్ మా హస్బెండ్ ఈ ఫంక్షన్కి రావట్లేరు, లైక్ తనకి లాగిన్ ఉండడం వల్ల కుదరక ఇంకా నేను హయాన్వే వెళ్తున్నాం అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా అక్కడ షాపింగ్ అదంతా కొనుక్కునేటివి కొన్ని ఉంటే ఇంకా అవన్నీ తీసుకొని నెక్స్ట్ నైట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మమ్మీ నేను హయాన్వి ముగ్గురం కలిసి. అండ్ మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు అక్కడ మా శ్వేత వాళ్ళు ఉండే, లైక్ మా ఆడపడుచు. తిని మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్లో చూసే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఉండే. ఇంకా మేము వెళ్ళగానే మా హయాన్వి భలే ఎక్సైట్ అయిపోయింది, పిల్లలందరితో ఆడుకుంది. అలా అందరం టైం స్పెండ్ చేసాం కాసేపు. ఇంకా అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేసాము. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప వచ్చి నాకు మెహందీ పెడతానని చెప్పి పెడుతుంది ఇక్కడ. అండ్ అది చూస్తే నాకు భలే అనిపించింది, లైక్ నాకు నా చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చాయి. లైక్ నేను ఒక బుక్లో మంచిగా ఇలా అన్ని రంగోలీ అన్నీ వేసి వాటర్ కలర్స్తో ముగ్గులు వేసి వాటర్ కలర్స్తో కలర్స్ వేసి ఇలాంటి ముగ్గే వేసుకోవాలి మమ్మీ మనము అని చెప్పి అలా గోల చేసేదాన్ని అనమాట. నాకు అలా అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా నైట్ నేను మా వదిన కూర్చొని అలా మాట్లాడుకుంటూ కూర్చున్నా. మాకు అసలు టైమే తెలియలేదు. అరౌండ్ 3:30కి ఏమో అయ్యింది పడుకునేసరికి. అండ్ కొత్త ప్లేస్ అయ్యేసరికి హయాన్వి కూడా అసలు పడుకోలేదు. బట్ మార్నింగ్ ఇంకా తొందరగా వెళ్ళాలన్న రీజన్తో అరౌండ్ 6 o'clock అలా లేచి ఇంకా రెడీ అయిపోయాము. వితిన్ ½ an hourలో రెడీ అయిపోయాము అందరము. ఇంకా ఆ తర్వాత మా అత్త వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా టీ తాగి మేము స్టార్ట్ అయిపోయాం. మేము 12-seater వ్యాన్ మాట్లాడుకున్నాము. సో అందరం మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకా అక్కడి నుండి వెళ్ళామన్నమాట. ఇలా మేము మా అక్కకి బాబు పుట్టినప్పుడు ఫంక్షన్ అయినప్పుడు అప్పుడు వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ మొన్న మా అన్నయ్యకి పాప పుట్టినప్పుడు చూడడానికి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇలా ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళడము ఎవరిది వాళ్ళు వెళ్ళిన దానికంటే ఇలా వెళ్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ మధ్యలో మేము ఒక దగ్గర ఆపుకొని టిఫిన్ చేసి బయలుదేరాము. మేము ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాము, అమ్మయ్య తొందరగానే వచ్చేసాము అనుకునేంతలో మేము వెళ్తున్న ఆ వ్యాన్ టైర్ పంచర్ అయ్యి అక్కడ 1.5-2 hours అక్కడ టైం వేస్ట్ అయింది మాకు. ఇంకా ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది, ఏదో ఒకటి నప్పలాలనిపిస్తుంది కదా. ఇంకా అదేంటో మా టైం ఏంటో కానీ కరెక్ట్గా ఒక బస్ స్టాప్ ముందే అది పంచర్ అయింది. సో ఇంక అందరం బయటికి దిగి అలా అన్ని నోట్లో అప్పాలన్నీ వేసి నమ్మలేసి అలా కాసేపు ఇంకా అది రిపేర్ అయ్యే వరకు అక్కడ టైంపాస్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేప్పుడైతే మా ఆయనది భలే ఎంజాయ్ చేసింది. రిటర్న్లో అంతా పడుకొని ఉండే, అలసిపోయేసరికి పడుకొని ఉండే. ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఫంక్షన్. అంటే లాంగ్ డిస్టెన్స్ నుండి అందరు రావాలి కదా, కాబట్టి చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా అన్ని ఫార్మాలిటీస్, బట్టలు పెట్టడము అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ వీళ్ళైతే మిస్ అయ్యారు, వీళ్ళిద్దరు కూడా నా కజిన్స్. వాళ్ళు ఫంక్షన్కి రాలేదు. సో ఫంక్షన్కి రాని వాళ్ళందరికీ ఒక గ్రూప్ వీడియో కాల్ చేసి అక్కడ జరుగుతుందంతా చూపించేసాము. ఆ తర్వాత అందరం ఆడవాళ్ళం అందరం కలిసి పాపని ఉయ్యాల్లో వేసి చక్కగా ఊపి నేను 2-3 పాటలు పాడాను. ఇంకా ఆ తర్వాత లంచ్ చేసాము. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య పెళ్ళి ఆల్బమ్స్ అవి చూస్తూ నేను ఇక్కడ ఇలా ఉన్నాను, అబ్బా ఇలా ఉండేరా బాబు అనుకొని నేను నవ్వుకున్నాను కూడా. అంటే అదేంటో కానీ నాకు ఇప్పుడు ఈరోజు దిగిన ఫోటో ఒక 3-4 months తర్వాత మళ్ళీ నాకు నేను చూసుకుంటే అబ్బా అప్పుడేంటి అలా ఉన్నాను, ఇప్పుడే బాగున్నానేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే, నేను మెమొరీస్ అన్నీ ఇప్పుడు చూసుకుంటే అబ్బా అప్పుడేంటి అలాగుండే నేను అన్న ఫీలింగే ఉంటుంది. నాకే అలా ఉంటుందో ఎవరికైనా అలా ఉంటుందో, ఒకవేళ మీకు అలానే ఉంటే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మేము ఫ్యామిలీ ఫోటో దిగాము.
మా హయాన్వి అయితే పాప కంటే ఎక్కువ ఉయ్యాలని అదే ఎంజాయ్ చేసింది. అందులో ఏదో 2 బెలూన్స్ పెట్టి తెగ ఊపేస్తూ ఆడుకుంది ఉయ్యాలతో. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోని గోకర్ణంలో పాలని పాపకి తాపిస్తున్నారు అనమాట. లైక్ ఏంటంటే అది ఇప్పుడు వీళ్ళెంతో అనుభవజ్ఞులు, ఎన్నో చూసుంటారు కదా, నిండు నీళ్ళు చల్లగా ఉండాలి అన్నట్టుగా బ్లెస్ చేస్తూ అలా పాపకి గోకర్ణంలో పాలు తాపిస్తారంట. సో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అలా. అండ్ ఇక్కడైతే ఇది మా బాబాయ్ ఈ టెంపుల్లో వర్క్ చేస్తారు. చాలా పవర్ఫుల్ గాడ్ అండ్ చాలా స్పేషియస్గా, పెద్దగా, విశాలంగా, హాయిగా ఇలా చెట్లతోని భలే ఉంటుంది. రామప్ప టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఆ పల్లెటూరు వాతావరణం అదంతా అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా అలా మొత్తానికి మేము వెళ్ళిన ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ చివరాఖరికి మా మొహాలు అయితే ఇలా మాడిపోయాయి అనమాట. వెళ్ళేప్పుడు అందరం చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా వెళ్ళాము. ఇంకా రిటర్న్లో అయితే అందరూ చాలా అలసిపోయి ఇంకా వ్యాన్ ఎక్కగానే పడుకున్నారంటే మళ్ళీ ఇల్లు వచ్చేంత వరకు లెగలేదు. సో అలా మా జర్నీ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై అమ్మాస్ ఛానల్. అమ్మాస్ ఛానల్. ఓకే.